ప్రైస్తున్నాడండి అందరికీ. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి, ప్రభు రాకడికి సిద్ధపరచుటకు ప్రభు మనల్ని అందరినీ తన సన్నిధిలో కూర్చుని పెట్టుకున్నాము విధానాన్ని బట్టి ఆయనకి మరొకసారి పావన పాదాలకు వందనాలు చెల్లించుకుందాం. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యం ఏంటంటే రెండవ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరను కట్టవలనని తీర్మానం చేసుకున్నాడు. అంటే ఆయన యొక్క సొలొమోను రాజు గారు తీర్మానించుకున్నారట. ఏమంటే యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టవాలని తీర్మానం చేసుకున్నారట. తీర్మానం చేసుకున్న ఆయన మరి ఆ తీర్మానంలో నిల్చున్నాడా లేదా అన్నది కూడా మనము మరి ఆలోచించవలసిన విషయము. మరి దేవుని కృపను బట్టి ఆయన మరి ప్రతి విషయంలోనూ కూడా మరి ఆ దేవుని మందిర నిర్మాణం కొరకు ఆయన తండ్రి గారు అయినటువంటి మరి దావీదు మహారాజు సమస్తమును సిద్ధపరిచి మరి తాను అనేక మంది యొక్క రక్తాన్ని చిందించిన కారణం చేత మందిరము కట్టుటకు మరి మరి దేవుని చేత మరి 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 ఏర్పరచబడిన ఆయన కుమారుని ద్వారా మరి చేయించాలని ప్రభు యొక్క నిర్ణయానికి ఆయన అప్పగించుకుని తన కుమారుడైన సొలొమోనుకు ఆ బాధ్యతను అప్పగించున్నారు. ఆ బాధ్యతను అప్పగించిన అప్పుడు ప్రతి వారు కూడా మరి ఆ యొక్క మరి బాధ్యతను భుజాల మీద వేసుకుని చెయ్యాలి అనేటువంటి నిశ్చయమైనటువంటి తీర్మానంలో ప్రతి బిడ్డ ఉంటారని కూడా మనకు నమ్మకం లేదు. కానీ మరి ఈయన మరి ప్రభు యొక్క జ్ఞానాన్ని బట్టి మరి ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి వివేచనను బట్టి మరి దేవుని మందిరమును కట్టాలనేటువంటి నిర్ణయంలో మరి ఈయన ఉన్నారన్నమాట. కాబట్టి మనం కూడా మన జీవిత దినాల్లో మరి ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. ఇదిగో నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి. మరి ముఖ్యంగా ఎప్పుడండి న్యూ ఇయర్లో మరి ఎన్నో తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, దేవుని కొరకు జీవించాలి, మరి దేవునితో సహవాసం చేయాలి, మరి బైబిల్ ప్రతిదినము చదువుకోవాలి. అలాగా మనం ఎన్నో తీర్మానాలు తీసుకునేటువంటి కొన్ని గడియల్లో మనం చేసుకుంటూ ఉంటాము. కానీ మనుషులంగా మనం ఏం చేస్తామంటే మనం చేసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా నిలవగలిగినటువంటి శక్తి మనకు ఉండదు. మనకు ఉండకపోవటమే కాదు, మన యొక్క మనోభావాలను బట్టి సాతానుడు కూడా మనలను మిస్గైడ్ చేసి ఏం పర్వాలేదులే, ఈ తీర్మానంలో నిలవపడతానేమి దేవుడికి తెలీదా, నువ్వు బలహీనుడు అని ఆయనకు తెలీదా, నువ్వు చేయలేవని తెలుసు కదా, ఆయన ఏమనుకోడు అన్నట్లుగా మనలను వాడు ధైర్యపరుస్తూ మనలను తప్పు మార్గంలో నడిపించేటువంటి అవకాశాలు కూడా మనకి ఎన్నో ఉంటాయి. మనం ఎప్పుడైతే ప్రభు మార్గాల్లో నిలబడాలి అని మనం మరి నిర్ణయించుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనకు ఆపోజిషన్లో మన దుష్టుడు పనిచేస్తూనే ఉంటాడు. కనుక మనము నిలకడగలిగిన తీర్మానం కలిగి ఉన్నామా, మనకు స్థిరమైన తీర్మానము మనకు ఉందా అనేది కూడా మనం చాలా విధాలుగా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే నెహెమ్యా 10:31 కూడా జనులందరూ అనుకున్నారట, దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కానీ భోజ పదార్థములే కానీ అమ్మటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమును కానీ పరిశుద్ధ దినములో కానీ వాటిని కొనుక్కుందామని 7వ సంవత్సరంలో విడిచిపెట్టిన ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలన్నీ వదిలేస్తామని నిర్ణయించుకున్నారట వాళ్ళు. అంటే వాళ్ళు కూడా ఏం చేశారండి, ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదిగో మరి ఆ విశ్రాంతి దినం మేము పరిశుద్ధంగా ఆచరిస్తాము, మరి ఆ దినమున మరి ఎవరైనా సరే మరి ఇట్లాంటి వస్తువులు తెచ్చినప్పుడు కానీ లేకపోతే ఆహార పదార్థాలు తెచ్చినప్పుడు కానీ మేము వాటిని కొనం. వాళ్ళు అసలు ఆ దినమున మరి వ్యాపారం చేయకూడదు కదా. యూదుల యొక్క ఆచార ప్రకారం ఏంటంటే విశ్రాంతి దినము చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు మరి ఆచరిస్తారు. మరి ఒకవేళ ఆ రోజు మనం ఏమైనా తినాలనుకుంటే ముందటి దినమే వారు సిద్ధపరచుకుంటారు. అది సిద్ధపరచు దినము. సిద్ధపరచు దినాల్లో వారి మరి 5 అవ్వకముందే వాళ్ళు ముందుగానే సిద్ధపరచుకుంటారు. 5 తర్వాత ఇంకా 6 తర్వాత అసలు కనీసం ఒక్క పని కూడా మరి ఈలోక సంబంధమైనవి చేయరు. కాబట్టి ఆ విధంగా సిద్ధపరచేసుకుని మరి ఈవెన్ ఆ రోజు పొయ్యి కూడా వెలిగించరంటండి.
అందుచేత మరి పాడవకుండా ఉండేవి, మరి పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేని ఆహార పదార్థాలు వారు మరి సిద్ధపరచుకుంటారట. అలాంటిది నెహెమ్యా కాలంలో మరి వర్తకులైన వారు ఆ రోజునే మరి వస్తువులు తేవటం, అమ్మటం, మరి తర్వాత భోజన పదార్థాలు వారికి ఇష్టమైనవన్నీ తేవటం, చేపలు అవి కూడా తెచ్చేవారట. కాబట్టి నెహెమ్యా గారు వారందరినీ వెళ్ళగొట్టారని, తలుపులు విశ్రాంతి దినముకు ముందే మూసేయటం, అట్లాంటివన్నీ కూడా వాళ్ళు మరి ఆచరించారట. అంటే దాన్ని నిర్ణయించుకోవటమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టినట్టుగా మన వాక్యంలో మనం చదువుకోవచ్చు. అంటే మనము కూడా మన జీవితంలో చేసుకున్న నిర్ణయాల్లో మనం ఎంతవరకు వాటిని ఆచరింపగలుగుతున్నాము. మనము ప్రతి మండే కూడా మరి సన్నిధిలో వెళ్ళినప్పుడు మనం తీర్మానాలు చేసుకుంటాం. ప్రభా మేము ఎలా ఉంటాం, ప్రభా అలా ఉంటాం, నీకు సమీపంగా ఉంటాం నాయన అనేసి మనము చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ అందులో మనం నిలబడటానికి మనకు శక్తి చాలదని మనకి తెలుసు. కానీ ఏం చేస్తామంటే మనము మన ప్రభుని వేడుకుంటూ ఉంటాం, ప్రభా మాకు శక్తి సరిపోదు నాయన, కాబట్టి నీ శక్తి మీద ఆధారపడుతున్నాము. ప్రభా నా తండ్రి నాయన నీకు ఇదిగో మమ్మల్ని సమర్పించుకుంటాం కాబట్టి ఈ విషయంలో నీవే నీ శక్తిని ఉపయోగించి మాకు సహాయం దయచేయని అని చెప్పుకుంటాం కదా. కాబట్టి మరి అలాగే మరి మనం కూడా ఖచ్చితంగా ఆ విషయాల్లో మరి ప్రభు మన హృదయంలో ఆ యొక్క ఆలోచన బట్టి ప్రభు మనకి సహాయం చేస్తాడు. నిజమైన తీర్మానం ఉందా లేదా అని ప్రభు చూడగలడు. మనకు వీళ్ళకి స్థిరంగా దీంట్లో నిలిచి ఉండటానికి నిజంగా ఉద్దేశం ఉందా, వీళ్ళు శక్తిహీనులైనా కూడా నేను వారికి సహాయం చేస్తాను అని అనుకుంటాడు. తన ఆత్మచేత మనకు సహాయం చేస్తారు. కాబట్టి మనము ఆ విషయాల్లో మనము ఏమి తీర్మానించుకుంటున్నామో అది మనం ముందుగా ఆలోచించుకుని ప్రభా ఈ విషయంలో నేను ఇది నా స్థిరమైన నిబంధన, స్థిరమైనటువంటి తీర్మానము మరి అని మనం ప్రభు దగ్గర మనము మన హృదయంతో ఆయనతో మాట్లాడుకోవాలన్నమాట. దావీదు మహారాజు గారు కూడా అనేకమైన తీర్మానాలు చేసుకున్నారు, కానీ కొన్ని విషయాల్లో పడిపోతా ఉన్నారట. మరి దేవుని దృష్టిలో తొలగిపోతా ఉన్నారట. కానీ ఆయన దృష్టి మాత్రం ప్రభు మీద ఉంది. నాతాను ప్రవక్త వచ్చి ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని చెప్పినప్పుడు ఇమీడియట్ గా ఆయన కరెక్ట్ చేసుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తీర్మానించుకున్నారట. కాబట్టి ఆయన పడిపోయినా కూడా లేవగలిగారు అనేది కూడా మనము చూసుకుంటాము. అందుకని నాతాను ప్రవక్త చెప్పినప్పుడు ఆయన తను తాను కరెక్ట్ చేసుకోగలిగారు అనమాట. మరి సామెతలు 24:16 అనుకుంటా అందులో ఉంటుంది, నీతిమంతులు 7 మార్లు పడినా కూడా తిరిగి లేస్తారని ఉంది కదండి. కాబట్టి అంటే నీతిమంతంగా మనం ఉన్నామా, నీతి కలిగిన వారమై ఉన్నామా, లేకపోతే మనకు అవసరం వచ్చినప్పుడు భక్తిగా ఉండి అవసరం లేనప్పుడు భక్తి లేని స్థితిలో ఉంటున్నామా, మన విశ్వాసం అని చెప్పుకుంటూ అనేక సార్లు మనం పడిపోతున్నామా, నీతిమంతులంగా మరలా లేవగలుగుతున్నామా. నీతిమంతులు ఏంటండి, ఆయన దేవుడు మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని మన వాక్యంలో చదువుకుంటాం. అంటే మన నమ్మకము ఎలా ఉంది అంటే స్థిరముగా ఉందా, బలముగా ఉందా, మరి ఆ నమ్మకంలో మనం నిజంగానే నిలబడుతున్నామా అనేది అది ఎవరు ఎంచుతారు మళ్ళా నీతిమంతులని అంటే ప్రభు. కాబట్టి ప్రభు దృష్టిలో మనము నీతిమంతులుగా ఉన్నట్లయితే మరి ఎటువంటి యొక్క శోధనలో కూడా పడిపోయినా కూడా మనలో లేవనెత్తగల శక్తి గల దేవుడు. కాబట్టి మనం 7 సార్లు పడిపోయినా కూడా మనము తిరిగి లేచి ఆయనలో నిలవగలిగేటువంటి స్థితి ఉంటుంది. ఎందుకంటే మన యొక్క దృష్టి అంతా ప్రభు మీద ఉంటుంది కాబట్టి, మరి ప్రభు యొక్క మాటల మీద ఉంటుంది కాబట్టి, మరి ఆయన దేవుడు చెప్పాడు కాబట్టి దాన్ని నేను చేయాలి, అదే పడిపోయినా కూడా దులుపుకొని లేచి వెళ్ళగలిగినటువంటి స్థితిని దేవుడు మనకు దయచేస్తాడనమాట. అలాగే మొదటి దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 2:1 చదువుకున్నాం. అది చదువుకున్నాం కదా ఆల్రెడీ. సొలొమోను యొక్క తీర్మానం అనమాట. దావీదు గారు మరి ఆయన ఎన్నిసార్లు పడిపోయినా కూడా లేచి నిలబడేట్టు ఉన్నప్పుడు ఆయన కుమారుడైన సొలొమోను కూడా మరి తను అనుకున్న దాన్ని చేయగలుగుతాకు తీర్మానించుకున్నారు. నా తండ్రి నాకు ఇచ్చిన బాధ్యతను చేయాలని ఆయన తీర్మానించుకున్నాడు. కాబట్టి ప్రభు కొరకు ఒక మందిరాన్ని కట్టగలిగారన్నమాట.
మరి మోషే గారు కూడా కదండి ఉంటదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 నుండి 26 వరకు చదువుకున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుటకు ఒప్పుకొనలేదు అని వాక్యంలో చెప్పబడింది. ఆయన ఉన్న కాలంలో క్రీస్తు లేకపోవచ్చు, కానీ ఆయన దృష్టి మరి యెహోవా దేవుడే కదండి. మరి ఆయనే కదా మరి మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఒకే ఒక దేవుడు కాబట్టి మరి దేవుని విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడట. మరి తను మరి ఐగుప్తు దేశంలో మరి ఎంతో గొప్ప మరి ఉన్నత స్థితిలో ఉన్న అతను, ఫరో కుమారుడిగా ఎంచబడుతున్నటువంటి అతను, మరి అన్ని సకల విద్యల్లోనూ ఆయన ప్రవీణుడై ఉన్న అతను, మరి అక్కడ రాజుకు తగినటువంటి ప్రతి విధమైన మరి విద్యను అభ్యసించిన బిడ్డ. కానీ అటువంటి విషయంలో అతను మరి నేను ఫరో కుమారుడని అనిపించుకోవాలని అనుకోలేదట. కానీ ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకోలేదట. అతను ఒప్పుకోకుండా ప్రభు నిమిత్తము ఆయన యొక్క జనుల నిమిత్తమైనటువంటి నింద, ఆయన విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఎందుకంటే దేవుని జనాంగంతో మరి ఆయన కూడా వచ్చి మరి ఆ వారి కొరకు ఆయన మరి రిస్క్ తీసుకుని మరి దేవుని జనాంగాన్ని ప్రొటెక్ట్ చేయటానికి తనను తీర్మానించుకున్నాడు. దాన్ని బట్టి ఏమైందండి, మరి ఫరోకి ఈ సంగతి తెలిసింది అనుకుని అతను పారిపోయి ఉన్నాడు. ఎందుకంటే తన శక్తి లేదు, ఇప్పుడు తను ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవట్లేదు కాబట్టి పారిపోయి మరి మిద్యాన్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనను బట్టి దేవుని బిడ్డల విషయమై తను ప్రేమించినటువంటి దాన్ని బట్టి ఆయనకు ప్రతిఫలముగా మళ్ళీ అతన్నే తీసుకుని వచ్చి ఇశ్రాయేలులను ఆ దేశంలో నుండి విడిపించగలుగుటకు మరి దేవుడు సకలమైనటువంటి పరిస్థితులను ఆ బిడ్డ కొరకు మరి అనుకూలపరిచి మరి ఆ బిడ్డ పక్షంగా మోషే గారి పక్షంగా ప్రభు కార్యాలన్నీ చేసి ఉన్నాడు. అంటే మనం ఒక తీర్మానం చేసుకున్నట్లయితే దాని నుండి మనకి ఏమొస్తుందండి, ఒక దీవెన వస్తుంది. ఆ దీవెన ఏ విధంగా వస్తుంది, మనం తీర్మానంలో నిలిచి ఉండినట్లయితే, మన హృదయంలో నిజంగా ఆ తీర్మానం మనకున్నట్లయితే దానిలో మనకు దేవుడు దీవెన దయచేసే దేవుడే అన్నాడు. కాబట్టి ఇక్కడ మోషే గారు కానీ మరి దావీదు మహారాజు కానీ ఈ సొలొమోను రాజు గారు కానీ, అదే కాకుండా మనకు పౌలు గారు కూడా ఉంటారు కదండి. మరి ఆయన అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది అనుకుంటా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం, 7వ వచనం చదువుకున్నాం. ఏవేవి నాకు లాభకరములా ఎండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నా. అంటే ప్రభు ఇచ్చేటువంటి ఆ జ్ఞానం కొరకు ఈయన మరి ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి అవి ఏమి తనకు లాభం అనుకున్నాడో, ఈ లోకస్పరంగా మనకి ఇది ఉంటే మంచిది అది ఉంటే మంచిదని మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం కదా. మరి అటువంటి ప్రతి విధమైనటువంటి మరి ఆ యొక్క లాభాలను కూడా తను నష్టంగా ఎంచుకున్నాడట. మరి వాటన్నిటిని కూడా మరి వదిలేసిస్తే వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడని కూడా ఉంటుంది అదే వాక్యంలో 11వ వచనంలో. మరి దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు బహుమానం పొందవల్లని గురి ఎద్దుకు పరిగెత్తు ఉన్నాడంట. దేవుని ఎద్దు నుండి వచ్చేటువంటి ఆ బహుమానం కొరకు ఆయన చేసుకున్న దాన్ని బట్టి దేవుడు ఆయనకు ఆ యొక్క గొప్ప ధన్యతలు ఇచ్చాడు. మరి బైబిల్లో ఉన్నటువంటి పత్రికల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ మరి కొన్ని అయితే మరి పేతురు గారు రాశారని, మరి ఇంకా యోహాను గారు రాశారని మనట్లో కొన్ని చెప్పుకుంటాం. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ మరి పౌలు గారే చేతనే దేవుడు రాయించాడు. పౌలు గారి ద్వారా మరి ప్రభు ఈ వాక్యాన్ని మనకి ఇచ్చారు కదా. మరి అంత ఉన్నతమైనటువంటి గొప్ప మరి ధన్యతను దేవుడు దయచేసాడు. అదే కాకుండా దేవుడు ఆయనకు
ఆయనతో మాట్లాడాడు, దేవుని స్వరం వినగలిగాడు. కాబట్టి మరి ప్రతి విషయంలో కూడా నేను అకాల మంది పుట్టినట్లున్నా కూడా దేవుడు నన్ను హెచ్చించాడని చెప్తా ఉంటారు మరి పౌలు గారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం తీసుకున్న తీర్మానాన్ని బట్టి మనకు మరి దేవుడు మరి ఏ విధంగా మనకి సహాయం చేస్తాడనేది కూడా మనము చాలాసార్లు మనం ఒకసారి అనుకుంటాము, ఇలా అనుకుంటున్నాం కానీ మనకు జరుగుతుందా ఏంటి, అలాగే అనుకుంటారు, ఇది కాదు, ఇది అవ్వదు, అది అలా అవ్వదు అని మనము చాలాసార్లు మనము చాలా డిస్కరేజ్ అయిపోతా ఉంటాం అనమాట. చేయటానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితిలో ఉంటాం అనమాట. కాబట్టి మరి ప్రతి విషయంలో కూడా మనం చేసిన దానికి తీర్మానం ఎప్పుడు వస్తుందండి? మరి మరి దాని యొక్క ప్రతిఫలం ఎప్పుడు వస్తుందంటే మన సంపూర్ణంగా మన యొక్క మనసును దాని మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు దేవుడు మరి వాగ్దానాన్ని ఇచ్చేసిన వాగ్దానానికి ప్రతిఫలం ఇస్తాడు. అబ్రహాం గారిని నువ్వు ఇదిగో ఈ దేశాన్ని దీన్ని విడిచిపెట్టేసి అన్ని సమస్తం వదిలేసి నువ్వు నా కోసం పదా నేను చూపిస్తాను ఒక దేశం అన్నప్పుడు అసలు ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, ఎందుకు వెళ్తున్నాడో తెలీదు, ఏమేమి తీసుకెళ్లాలో తెలీదు, ఎన్ని రోజులు ప్రయాణమో తెలీదు. అయినప్పటికీ మరి ప్రభు చెప్పింది నమ్మి మరి ఆయన వెంట వెళ్తూ వస్తున్నాడు. ప్రభు అన్నాడు నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు, మరి ఇంకా ఇస్తాడని చూసి మరి సారమ్మ గారు అయితే మరి టైర్డ్ అయిపోయి ఎదుగో దేవుడు ఇస్తాను కానీ ఒకవేళ నా ద్వారా కాదేమో మరి ఎవరైనా ఇంకో పర్మిషన్ చేసుకో నువ్వు అని చెప్పి ఆ విధంగా ఆవిడ కూడా మిస్గైడ్ చేస్తున్నారు. అట్టి పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క హృదయంలో ప్రభు ఇస్తాడని ఉంది. ప్రభు చెప్తున్నాడు ఆమె వలనైంది నీ సంతానం అనబడదు, ఇగో నీ శారా వలననే వస్తుంది అని కూడా చెప్పాడు ప్రభు. ఆ విధంగానే దేవుడు వారిలో యొక్క పరిపూర్ణతను చూచినప్పుడు వారి యొక్క విశ్వాసంలో పరిపూర్ణతను బట్టి మరి కుమారుని అనుగ్రహించారు. కుమారుని అనుగ్రహించిన తర్వాత నిజంగా నా మీద విశ్వాసంతో ఉన్నాడా లేకపోతే తన కుమారుని మీద ఆశతో ఉన్నాడా అనే అక్కడ కూడా ఒక పరిశోధన ఆయనకి ఎదురైంది. నీ కుమారుని నాకు ఇచ్చేయమన్నప్పుడు కూడా అప్పుడు కూడా విశ్వాసంతో ప్రభు మాట వినాలి అనే తీర్మానం ఆయనలో ఉండబట్టి మరి ఆ యొక్క తీర్మానం ద్వారా విశ్వాసం ద్వారా ఆయన ఏం చేశాడండి, తన కుమారుని కూడా పొందుకున్నాడు. సముద్రపు పక్కనున్న ఇసుక రేణులు లెక్కించు, లేకపోతే ఆకాశ నక్షత్రాలను లెక్కించు, నీకు అలాగిస్తానని సంతానాన్ని ఇలా చేస్తాను అలా చేస్తాను అంటున్నాడు. మరి అలాగా ప్రభు అన్నప్పుడు మనకి కంటికి కనపడదు, మరి మనకి ఎదురుగుండా మన పరిస్థితులను చూస్తుంటే ఇదేంటి అనుకుంటున్నాం. యోసేపు గారు కూడా అంతే కదండి, నిన్న రాజుగా చేస్తాను కళలో అది ఇదేంటి చూపిస్తా ఉన్నారు. మరి తీరా మరి ఆ కళల గురించి వాళ్ళ అన్నలతోనూ తండ్రితో చెప్పినప్పుడు ఏమైందంటే తనకి రాజుగా అయ్యేటువంటి పరిస్థితి కంటే మరి అధోలోకానికి దిగిపోతున్నానేమో అనేటువంటి పరిస్థితులను ఆయన చూడగలిగాడు. గుంటలో పడివేయబడ్డాడు, ఆమె వేయబడ్డాడు, దాసుడుగా మరి స్లేవ్గా ఆమె వేయబడ్డాడు. మరి అసలు రాజుగా చేస్తాను ఆయన ఇదేంటి అని ఆయన అనుకోలేదు. నా దేవుడు నాకు చూపించాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు అని అనుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఏదన్నా కష్టం వచ్చిందంటే ఇమీడియట్గా దేవుడు ఎట్లా అంటాడు కానీ నాకేం చేస్తున్నాడు, నాకు జరుగుతున్నది ఏంటి, ఇదేంటి ఇదేంటి నా జీవితంలో అదేంటి అంటే అనుకుని మనం విశ్వాసంలో పడిపోతాం. చాలాసార్లు మరి విశ్వాసం అనుకుంటాం కానీ ఏదైనా కష్టం రాగానే మనం ఏమవుతామండి పడిపోతే పరిస్థితి వస్తుంది. కానీ ఆయన అటువంటి పరిస్థితుల్లో కూడా తన యొక్క యథార్థతను వదలకుండా మరి అక్కడ పాపం చేయకుండా మరి తనకి పాపం చేస్తే ఏమవుతుంది, ఎంత 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 నీచ స్థితికి వచ్చినా ఇంకేముంది, కనీసం ఈ యొక్క పోతీఫర్ భార్య వల్ల నన్ను అసలు పైకి వస్తానేమో అని ఒక దారులు ఎత్తుక్కోలేదు ఆయన. దేవుడు నాకు చూపించాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడనే విశ్వాసంతోనే వెళ్తున్నాడు ఆయన. అది నీతిమంతుల యొక్క విశ్వాసం అని మనం గ్రహించాలి. ఎందుకంటే మరి విశ్వాసంలో ఉంటూ కూడా మనము చిన్న కష్టము పెద్ద కష్టము రాగానే మనం ప్రతి చిన్న విషయానికి జారిపోయే స్థితిలో ఉంటే అది మనకు ఒక విశ్వాసం అని అనిపించదు. అది మరి అవసరాన్ని బట్టి మనం విశ్వాసం ఉంచుతాము. అవసరం తీరినప్పుడు మనకి కష్టం వచ్చినప్పుడు ఇదేంటి దేవుడు ఎట్లా అంటాడు, ఇట్లా చేశాడు ఏంటి అని మనం చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. కనుక మనం ప్రతి విషయంలో కూడా స్థిరంగా నిలబడాలంటే మన విశ్వాసం ఎటువంటి పరిస్థితికి కూడా చెక్కు చెదరకుండా ఉండాలంటే మన తీర్మానం చాలా స్థిరమైనదిగా ఉండాలి, మన తీర్మానం చాలా బలమైనదిగా ఉండాలి,
మన తీర్మానంలో మనము స్ట్రాంగ్ గా నిలబడుతున్నామా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉందన్నమాట. నిలకడగలిగినటువంటి తీర్మానమై ఉండాలట. కాబట్టి అటువంటి పరిస్థితులకి దేవుడు మనలను నడిపించాలని మనము ప్రార్థించుకున్నాం. అలా కాకుండా రూతు గ్రంథంలో రూతు కూడా ఒక తీర్మానం చేసుకుంటది. మరి నీ తోడుకోళ్ళు వెళ్ళిపోతుంది కదా, ఆమెతో పాటు వెళ్ళిపో, నువ్వు కూడా పెళ్లి చేసుకుని మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉండంటే, రూత్ అంటుంది నా వెనకాల నువ్వు రావద్దు, నన్ను అసలు అడగొద్దు, అట్లా బతిమలాడొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను కూడా అక్కడే చచ్చిపోతాను. కాబట్టి అటువంటిది ఏదైనా నేను చేస్తే నాకు దేవుడు నాకు కీర్తి చేస్తాడు అనేసి రూత్ గారు చెప్తున్నారు. అంటే ఎంత గొప్ప తీర్మానం తీసుకుందంటే ఆవిడ, మరి నువ్వు అసలు నన్ను రావద్దు అనొద్దు, నువ్వు వెళ్ళిపోమంటున్నావు కానీ నేను తీర్మానించుకున్నాను, నీతోనే ఉండాలనుకుంటున్నాను, నీ జనంతోనే ఉండాలనుకున్నాను, నీ జనం ఎవరో నీకు ఎలాంటోళ్ళో నాకు తెలియదు, అయినా కూడా అలా ఉండాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు దయచేసి నాకు ఈ విషయంలో నన్ను తొందర పెట్టద్దని చెప్పి ఒక స్థిరమైన తీర్మానాన్ని తీసుకుని ఆ తీర్మానంలో ఆవిడ స్థిరంగా నిలిచిందని మనం చూస్తున్నాము. అలా చేయటం వల్ల ఆవిడ ఏమైందండి, యేసుక్రీస్తు వంశాలలోకి చేర్చబడింది. ఆవిడ అన్ని రాయలైనప్పటికీ ఆవిడ మరి దేవుని యొక్క మరి జనాంగంలో చేరిన బిడ్డ కాకపోయినప్పటికీ తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క స్థిరమైనటువంటి ఆ యొక్క తీర్మానాన్ని చూసి దేవుడు ఆవిడను మరి దావీదు మహారాజు తండ్రి అన్నటువంటి యెషయా గారి యొక్క వంశంలో, అది దావీదు గారి వంశంలో అన్నటువంటి ఆ యొక్క తల్లిగా మరి ఆ బిడ్డను మరి దేవుడు తీర్చిదిద్దాడని మనం చూస్తున్నామండి. అలాగే మనకు దేవుడు మన దేవాలయాన్ని ఇచ్చాడు. మన శరీరం అనేటువంటి దాన్ని దేవాలయంగా మార్చుకోమని చెప్పాడు. మన శరీరము దేవాలయంలో మరి మనం ఏం చేస్తున్నామండి, మనము పవిత్రంగా ఉంచుకుంటాము ప్రభువా అని చాలాసార్లు ఎంతో తీర్మానం చేసుకుంటా ఉంటాం. కానీ మనం ఏం చేస్తామండి, మరి చాలాసార్లు మనము మన శరీరాన్ని సరైన రీతిలో మనము పెట్టుకోము, దేవునికి ఆలయంగా పెట్టుకోము. అనేకమైన ఆలోచనలు, అనేకమైన కోరికలతో, అనేకమైనటువంటి ఆశలతో దాన్ని నింపుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి అటువంటి పరిస్థితి మనం చేసినప్పుడు దేవుడు మరి అది నిజమైనటువంటి తీర్మానమా కాదు కదా. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఎవడనను దేవుని ఆలయంను పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై అన్నారు అని చెప్తున్నారు. అంటే మన శరీరము ప్రభువుకి ఆలయం అన్నప్పుడు ప్రభువు నివసించుటకు యోగ్యమైన ఆలయంగా మనం తీర్చుకుంటున్నామా? మనం తీర్మానించుకుంటున్నాం, సరే ప్రభా నేను నీ బిడ్డను నాయన, ప్రభా ఇదిగో నా శరీరము నా మనసు అన్ని కూడా నీ మీదే ఉంది నాయన అని చెప్పుకుంటూ ఉంటేనే చాలా విషయాల్లో మనం ఈ లోక సంబంధమైన వాటికి మరి ఆశలకు మరి కోరికలకు మనం పడిపోతూ మనము దాన్ని అపవిత్రం చేసుకుంటున్నామని ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి మన తీర్మానము స్థిరమైనదే ఉండాలి, మన తీర్మానము నిలకడగలిగిందే అండి. ఎటువంటి కష్టం వచ్చినా కూడా మరి ప్రభువుకితో మనం చేసుకున్న తీర్మానాన్ని నెరవేర్చుటకు మనము మన సాయశక్తుల మరి కష్టపడాలి, పనిచేయాలి, దేవుణ్ణి అడగాలి, ప్రభా ఈ విషయంలో నేను పడిపోతున్నాను నాయన, నేను బలహీనంగా ఉన్నాను ప్రభా, నాకు సహాయం చేయి, నా చేయి పట్టుకో, లేవనెత్తి ప్రభా అని మనం చేయాలి, మనం ప్రార్థన చేయాలన్నమాట. అలాగే మరి ఇంకొక రాజు గారి గురించి మాట్లాడుకుందాం. హిజ్కియా రాజు గారు మరి తన తండ్రి మరి దేవాలయాన్ని పాడు చేసినప్పుడు ఆ హిజ్కియా రాజు గారు ఏం చేస్తారండి, మరి ఆ దేవాలయం విషయంలో అంతా కూడా శ్రద్ధ తీసుకుని అన్ని కూడా మరి బాగు చేయించి మరి యాజకుల్ని మరి పోగు చేసి మరి వాళ్ళందరినీ కూడా మంచిగా బలపరిచినటువంటి హిజ్కియా రాజు. అయితే అతని మీదకి మరి గొప్ప శత్రు సైన్యం వచ్చి మరి చుట్టుముట్టినప్పుడు అప్పుడు ఆయన ఏం చేశాడండి, అప్పుడు కూడా మరి భయంగానే ఉంటది, అయ్యో నేను చాలా తక్కువ జనం ఉన్నాను, అంతమంది జనం వచ్చారు, నేను ఏం చేయగలను అనే భయం ఉన్నప్పటికీ నాకు ఆశ్రయం నా ప్రభువే, నేను ప్రభువుని ఆశ్రయిస్తానని తీర్మానించుకున్నాడు. కాబట్టి ప్రభు ఆలయంలోకి వెళ్ళి ఆ పత్రికను విప్పి దేవునికి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసిన తర్వాత ఆ రాత్రికి రాత్రి దేవుడు ఒక దూతను పంపిస్తే 185,000 మందిని చంపేస్తుందట. అంటే మరి తనకు తానుగా చేయగలడా, తన సైన్యంతో చేయగలడా,
తన శక్తి మీద ఆయన ఆనుకోలేదు, ప్రభు మీద ఆనుకున్నాడు. ప్రభువుకి చూపించాడు, నాయన ఇదిగో ఈ విషయంలో నేను ఆ శక్తిని, నాయన ప్రభా ఇవన్నీ నీ చిత్తానుసారంగా మమ్మల్ని రక్షించు అని దేవుని దగ్గర ఆయన తీర్మానించుకుని, ఆయన దేవుని సన్నిధికి వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. కానీ పక్కనున్న మరి దేశాల్లో రాజుల్ని, అయ్యో వాళ్ళు వచ్చేసరి నాకు కొంచెం సాయం చేయండి, నాకు సాయం చేయండి అని మనుషులను ఆయన ఆశ్రయించలేదు. దానివల్ల ఆయనకి గొప్ప ప్రతిఫలం కలిగింది. మరి 1,85,000 మందిని చంపేయటమే కాకుండా మరి ఆయనకు మరి 15 సంవత్సరాల పాటు ఆయుష్ను కూడా దేవుడిచ్చాడంట. అంటే మనం తీర్మానంలో మనం యథార్థంగా నిలకడగా నిలిచిన్నట్లయితే దేవుడి నుండి మనకి ఎప్పుడైనా సరే దీవెన వస్తుంది తప్పితే దానివల్ల మనకు శాపం ఎప్పుడూ రాదు, దానివల్ల మనకు నష్టము కలగదు. ఈ లోక సంబంధంగా నష్టం అని కనపడొచ్చు. పౌలు గారు ఎంచుకున్నట్లు ఇప్పుడు ఇదంతా కూడా ఒక పెంటగా ఎంచుకోవాల్సింది మనం. కానీ మనం అది అట్లా ఎంచుకోలేము, ఎందుకంటే మన మనసు అట్లా ఒప్పుకోదనమాట. అందుచేత మనము ప్రతి విషయంలోనూ దానిని నష్టంగా ఎంచుకుంటాక మనం ప్రయత్నించి దాని మీద విజయం పొంది మరి మన ప్రభువులో మనం నిల్చుంటా మనం తీర్మానించుకున్నట్లయితే ప్రభు మనకు దీవెన దయచేస్తాడు. శాశ్వత కాలము మనం ఆయనతో పాటు సింహాసనాల మీద మరి ఆయన బిడ్డలముగా రాజ్యాలను ఏలేటువంటి స్థితిలో, జీవ కిరీటాన్ని పొందే స్థితిలో, జీవ గ్రంథంలో మన పేర్లు లిఖింపబడిన స్థితిలో మరి ఈ అంత్యకాలంలో మనల్ని ముద్రించేటువంటి దినాల్లో ఉన్నాం మనం. మరి దేవుడు అంటున్నాడు, నా బిడ్డలను వాళ్ళ నొసట్ల మీద నేను ముద్రించే వరకు మీరు ఎవరికి హాని చేయొద్దు, వాళ్ళు ముద్రించిన వారికి తప్ప ఇంకెవరికైనా హాని చేసుకోండి అని చెప్తున్నాడు ప్రభు. అంటే ఆయన ముద్రించిన జనాలు మరి ఏ హాని పొందరట. కనుక ముద్రింపబడే దినాల్లో మనం ఉన్నాము కాబట్టి ప్రభు చేత మనము ఆయన పేరు మీద ముద్రింపబడుతున్నామా? ఆయన పేరు మీద ముద్రింపబడినట్లయితే ఈ లోకం మీదకి వచ్చేటువంటి శ్రమ మనకి రానియకుండా ప్రభు మనలను ఈ రాప్చర్లో మన యొక్క ఎత్తబడట్లో మనకు సహాయం దయచేసి ప్రభుతో పాటు మరి ఆయన పెండ్లి విందులో ఈ కింద భూలోకంలో జరిగేటువంటి శ్రమల కాలంలో మనల్ని దాస్తాడట. కాబట్టి అటువంటి దాయబడే స్థితికి మనం రావాలంటే మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభు కొరకు నేను నిలబడతాను, ప్రభులో నిలబడతాను, ప్రభు కొరకే నిలబడతాను, మిగిలిన విషయాల్లో నేను అంతా మరి వాటిని ఒక నష్టంగా పెంటగా ఎంచుకుంటాను అనేసి మనము అనుకున్నట్లయితే ఇదిగో ఈ దినమే ప్రభు మనలను ముద్రించుకునేటువంటి స్థితికి మనం ఎదుగుతాం. కాబట్టి అట్టి ధన్యతలోనికి దేవుడు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన బంధువులను, మన స్నేహితులను, మన ఇరుగు పొరుగు వారిని, మనం ఎవరెవరికో ప్రార్థిస్తున్నామో ప్రతి వారిని ఆ వరుసలోనికి తీసుకొని రావాలని మనం ప్రార్థిద్దాము. అట్టి స్థితిలోకి దేవుడు మనలను నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు సన్నిధి చేసుకుందాం. మనకంటే ముందుగా ప్రభు వచ్చి తన సింహాసనం మీద ఆసీనుడై మనం ఏమి చేయబోతున్నాము, మనము ఏ విధంగా మనము సమర్పించుకుంటున్నాము, మనం ఏ విధంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాము అని మన ప్రభు మనల్ని పరిశీలించుచుండగా మన హృదయములలో మనోనిదానము కలిగిన వారమై ప్రభు పాదాల దగ్గర మరి మన దృష్టిని, మనసును ప్రభు మీద కేంద్రీకరించుకుని గురి యొద్దకు పరిగెత్తుకు రాగలిగిన స్థితి కోసం కొద్దిసేపు మనము మనోనిదానము కలుగుటకు ప్రయత్నిద్దాము. మనసును నెమ్మదిపరుచుకున్నాము. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్లాన్లు, ఎన్నో పనులు చేయవలసి ఉన్నాయి. వాటి నిమిత్తమై మనం ఎంతో ఆధారపడుతూ బాబో ఇదైతే అదే అనుకుని మనం ప్రతి విషయంలో ప్రభు మీద నుండి మన దృష్టిని వాటి మీదకి కేంద్రీకరించుకుంటున్నట్లు కొద్దిసేపు వాటిని ప్రక్కన పెట్టి మన దృష్టిని ప్రభు మీద నిలుపుతాం. ప్రభు మీద దృష్టి నిలిపిన వారులారా, మరి మన యొక్క
దేవాది దేవుడు పాపములను క్షమించుటకు అర్హుడు. మన పాపములను ఆయన మాత్రమే క్షమించగలిగిన శక్తి గల దేవుని దగ్గర ఆయన పావన సన్నిధిలో ఉన్న మనము మన పాపములను ఒప్పుకుందాం. మనకు మన శరీరంలో మరి అంతా కూడా శుభ్రమై ఒక చిన్న ఇసుక రేణువంత పాపం ఉన్నప్పటికీ అది ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడే సమయంలో అది కొండంత బరువు పెరిగిపోయి మనలను పైకి ఎక్కనీయకుండా ఎగరనీయకుండా కింద ఆపివేయగలదట. కాబట్టి మనకు అది కూడా లేకుండా ప్రభా నన్ను శుద్ధి చేయి నాయన, నన్ను కడుగు నాయన ప్రభా, నా పాపములు ఎదుట ఒప్పుకుంటున్నాను. అనేక పాపములు నాకు తెలిసి చేస్తున్నాను, తెలియ చేస్తున్నాను. కానీ నాయన ప్రభా, నాకు గుర్తురాని పాపములు కూడా నా తండ్రి నువ్వు చూడగలవు కనుక నా ప్రభా నన్ను క్షమించండి, నా పాపాలను క్షమించండి, నా తలంపులను క్షమించండి, నా యొక్క కార్యాలను క్షమించండి ప్రభా. నా తండ్రి నాయన, నా తండ్రి చేయవలసింది చేయి రాకుండా చేసిన పాపములను కూడా క్షమించండి అని మనకు ఏమి దేవుడు ఆలోచనిస్తే దాని ప్రకారం ప్రతి విషయంలోనూ నాయన నన్ను పూర్తిగా కడుగు, ఒక ఇసుక రేణువంత పాపం కూడా ఉండకుండా నా తండ్రి నాయన నన్ను కడుగు, పవిత్రపరచు ప్రభా అని ప్రభు పాదాల దగ్గర మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తం చేత శుద్ధపడటకు మనము ప్రభు నాకు దగ్గర ఒప్పుకుందాం. మనలో ఏమన్నా వేషధారణ ఉందా? దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయా? దేవుని ఇష్టం లేని తలంపులు ఉన్నాయా? కార్యమే చేయక్కర్లేదు, తలంపు మన మనసులో పుట్టిన వెంటనే అది పాపమైనట్లయితే దాన్ని వెంటనే ప్రభు రక్తంతో కడుక్కుందాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. నాయన నీకు దేవాలయంగా ఇచ్చిన ఈ యొక్క మా శరీరం తండ్రి నాయన ప్రభా, దానిని ప్రభా పరిశుద్ధపరచుకో నాయన. నా తండ్రి ప్రభా, నీవు నివసించటకు యోగ్యమైన మందిరంగా నా హృదయము, నా మనస్సు, నా శరీరము ఉండినట్లు ప్రభా నన్ను పవిత్రపరచు, నన్ను కడుగు నాయన అని ప్రభు దగ్గర వేడుకున్నాం. మనం చేసుకున్నంత ఇక ఈ పాపములన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాము. మనము ప్రభు రక్తంతో కడగబడిన మనము ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నాము. తీర్మానం చేసుకున్న మనము తీర్మానంలో దీవెన పొందగలము. నోవహు గారు తీర్మానించుకున్నారు ప్రభు మాట వినాలని, ప్రభు చెప్పింది చెప్పినట్లు చెయ్యాలని. అదే విధంగా మరి మోషే గారు కూడా ప్రభు చెప్పింది చెప్పినట్లుగా చెయ్యాలని ఆయన తీర్మానించుకున్నారు. అలాగే మరి దావీదు మహారాజు కూడా మరి ఎన్నోసార్లు పడిపోయినప్పటికీ నీతి కలిగిన వాడై దేవుడు నన్ను లేవనెత్తుతాడనేటువంటి విశ్వాసంతో మరి లేచి నిలవబడగలిగాడు. మరి దేవుని తీర్మానం ప్రకారం, తను చేసుకున్న తీర్మానం ప్రకారం తను చేయగలిగాడు. దేవుడు నువ్వు చేయొద్దు, నువ్వు కట్టొద్దు అన్నప్పటికీ నేను కట్టపోతే కట్టపోయాను కాక కనీసం నాకు మాదిరివారన్న దేవుడు కట్టిస్తాడు. ఈ దేవుని కొరకు నేను చెయ్యాలి, నేను అట్లీస్ట్ కట్టలేకపోయినా దాని కొరకు అవసరమైన నేను సమకూరుస్తాను అన్నట్లుగా ఆయన ఆ యొక్క తీర్మానంలో నిల్చున్నాడు. తన యొక్క ఆ ఉద్దేశంలో నిజము, అది స్థిరంగా ఉన్నాయి, నిలకడగా ఉన్నాయి. కాబట్టి మరి వారు ఆ తీర్మానంలో నిల్చున్న వారిలాగా మనము ఈ దినమున ఏం తీర్మానం చేసుకుంటున్నాం? ప్రభువా, నీ రాకడలో నేను ఎత్తబడాలని తీర్మానించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి నాయన, నిత్య జీవ గ్రంథంలో ప్రభా నా పేర్లు లిఖింపబడాలని ప్రభా తీర్మానించుకుంటున్నానయ్యా. నీ చేత నీ పేరట నేను ముద్రింపబడాలని కోరుకుంటున్నానయ్యా, తీర్మానించుకుంటున్నానయ్యా.
నాయనా ఇవన్నీ చేయాలంటే ఒక మానవరీత్యా నా బలహీనతలు బట్టి నాకు శక్తి లేకపోవచ్చు, కానీ శక్తి గల దేవా నాయనా నా తీర్మానంలో నేను స్థిరముగా నిలబట్టకు, నిలకడగా ఉండగలుగుటకు, బలముగా నా తండ్రి మీలో నాటబట్టకు నాయనా సహాయం చేయండి తండ్రి అని ప్రభుపాను పాదాల దగ్గర మన తీర్మానాన్ని ఒప్పుకుందాం. తీర్మానంలో మరి ప్రభువు తప్ప మనకు సహాయం చేయగలవాడు ఎవరూనూ లేరు కనుక మన తీర్మానాన్ని ఆయన పావన పాదాల దగ్గర పెడదాం. నీవు ఇచ్చిన ఈ దేహాన్ని నీ దేవాలయంగా వాడుకుంటానయ్యా. మనం అనుకుంటాము ఇదిగో మనము బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, గుడికి వెళ్తున్నాము, అన్నీ చేస్తున్నారు, కానీ దేవునిని మనలోనికి ఆహ్వానిస్తున్నామా? దేవుడు నివసించక యోగ్యమైన వారంగా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. మనం చేసిన కార్యాలను బట్టి మనకు ప్రతిఫలం ఉండదు, కానీ మనము చేసినటువంటి మరి దేవుని విషయంలో చేసిన తీర్మానంలో నిలిచిన దాన్ని బట్టి మనం బహుమతి పొందగలిగినటువంటి వారమై ఉంటాం కనుక మన తీర్మానము ఎంత బలముగా ఉంది. నిజంగా గురి ఎద్దకే పరిగెస్తున్నామా? మనము ఒకసారి ఆలోచించుకుందాం. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. ఎన్నో కార్యాలు మనం ప్రపంచంలో చూస్తున్నాము. ప్రతిది కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆయన చెప్పినట్లుగానే ప్రతిదీ జరుగుతున్నాయని కూడా మనం గ్రహించగలము. ఎందుకంటే మనం ప్రతిదినము బైబిల్ చదువుతున్నాము, చదివి దాన్ని గ్రహిస్తున్నాము కూడా. కానీ ఆ సూచనలను మరి ఆ కార్యాలను మనం నమ్ముతున్నామా? ఎంతవరకు విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాము? దేవుని నమ్ముతున్నామా? దేవుడు ఇదిగో ఈ కార్యం చేస్తాడు, ఈ కార్యం చేస్తాడని నమ్ముతున్నామా? క్రైస్తవుల మీదకి ఎన్నో ఎన్నో శ్రమలు వస్తున్నాయి. ఈ కాలంలో క్రైస్తవుని చంపితే వాడికి గొప్ప మరి ఘనత లభించేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు మనుషులు. కానీ దేవుడు మరి ప్రతిదీ చూస్తున్నాడు. ఆయన చెప్పాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు దేవుడు. కానీ ఆ ధన్యత గురించి ఆలోచించం మనం. అరే ఇంత అవమానమా, నాకు ఎంత బతికిందా, ఇదేంటి వీళ్ళ చేత ఈ మాట అనిపిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు, ఊరుకున్నాడేంటి దేవుడు అనుకుంటాం. కానీ ఈ యొక్క ధన్యత మనం ఈ లోకంలో చూడకపోవచ్చు, పరలోకంలో మనకు దీవెనగా కలుగుతుంది. కనుక ప్రతి విషయంలో కూడా ప్రభునందు మనము ప్రభు చెప్పినట్లుగా చేయటం మనం నేర్చుకుందాం. ప్రభు వాక్యాన్ని అనుసరిద్దాం. తీర్మానించుకున్న మనలను మనము ప్రభువుకు సంపూర్ణముగా సమర్పించుకుందాము. సంపూర్ణముగా సమర్పించుకోవటం అంటే మన ఇష్టం వచ్చినవన్నీ కూడా మనం చేస్తాము, దేవుడు మరి మిగిలింది ప్రభు చెప్పినట్టుగా చేస్తానన్న అనుకోవటం కాదండి. దేవుడు చెప్పినట్లుగా మనం చేయటం. మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. అబ్బా ఇది దేవుని నుండి వచ్చింది అనుకుంటాం. నిజంగా దేవుని నుండి వచ్చిందా? మనం సొంతగా ఆలోచిస్తున్నామా? దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవటం వల్ల ప్రభు మనతో మాట్లాడే వరకు, ప్రభు మనకు చెప్పే వరకు, ప్రభు మనల్ని గైడ్ చేసే వరకు కూడా మనం వెయిట్ చేస్తాం. కనుక మనము ప్రభు మీద ఆశ పెట్టుకుని ప్రభు యొక్క కార్యాలు మనలో జరుగుటకు ప్రభునకు మనల్ని మనము సమర్పించుకున్నాము. అది ఎంతటి శ్రమ అయినా సరే ఇది ప్రభువులో నిల్చుంటాను నేను అని మనం తీర్మానించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆయనకు సమర్పించుకుంటే పరమకుమారి ఆయన మనలను ఒక ఆకారంలోనికి తీసుకురాగలడు, తనకి ఇష్టమైన రూపంలోకి మనల్ని మార్చుకోగలడు. కనుక ప్రభునకు మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభునకు సమర్పించుకున్న మనము ప్రభుని వేడుకుందాం. నాయన అంత్యకాలంలో అపాయకరమైన కాలాల్లో ఉంటున్నామయ్యా. నా తండ్రి మేము అనుకుంటాం నువ్వు దాచేస్తావు, ఇప్పుడు ఈ అపాయం మాకు సంభవించదు అని చాలా మంది మేము అనుకుంటున్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించు.
నాయనా ఎటువంటి పరిస్థితి అయినా సరే నీ కొరకు నేను క్రైస్తవుని అని తండ్రి నాయన 1000 మందిలో చెప్పగలిగినటువంటి ధైర్యం తండ్రి నాయన మాకు దయచేయండి. క్రైస్తవులుగా మేము నిలబడగలిగిన కృపను దయచేయండి. క్రీస్తు బిడలముగా నీ రూపంలో మేము తండ్రి ఇదిగో మమ్మల్ని చూచిన వారు ఇదిగో వీరు క్రీస్తు బిడ్డలు అని చెప్పగలిగిన స్థితిలో ప్రభా మేము మా జీవితాలు ఉన్నట్లు మాకు సహాయం దయచేయండి అని ప్రార్థిద్దాం. ఎవరి మీద కోపం రాగానే మనకి ఎన్ని మాటలు వస్తాయి అంటే వాళ్ళు అప్పుడు అది చేస్తారు ఇప్పుడు ఇది చేస్తారని వాళ్ళ మీద ఇదివరకు ఎప్పుడెప్పుడో ఉన్నాయన్నీ కూడా అప్పుడే గుర్తొచ్చేస్తాయి. ఎందుకంటే అయ్యో వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తారు, నా బిడ్డలను టార్గెట్ చేస్తున్నారు, మరి నన్ను ఇచ్చేస్తున్నారు కాబట్టి అన్నట్లుగా మనం మరి ప్రతి విషయంలోనూ కూడా పడిపోతూ ఉన్నామా? దేవుడు చెప్పిన ప్రకారం మన వారిని క్షమించిన ఆయన ఆ బిడ్డలు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు అని సులువుమైన నుండి ప్రభు పలికిన మాటలను మనము మన యొక్క జీవితంలో చెప్పగలుగుతున్నామా? క్రైస్తత్వాన్ని చూపించడం అంటే క్రీస్తుని మనలో చూపించడం. క్రైస్తత్వాన్ని చూపించడం అంటే మనల్ని చూచిన వారు క్రీస్తు కూడా ఇలాగే వీళ్ళలాగనే శ్రమపడ్డారా అని వాళ్ళు గ్రహించగలగాల. వీరు క్రైస్తవులా, అందుకనేనండి వాళ్ళు క్షమిస్తున్నారు. వీళ్ళు క్రైస్తవులా, అందుకనే పాపం ఒక ఆయన ట్రైన్ ఎక్కబోయి మరి అక్కడ ఎవరో బాధపడుతుంటే ఆయనకి సహాయం చేసి ట్రైన్ దాటి పెట్టుకున్నాడంట. అప్పుడు అతను అంటే బాబు నువ్వు క్రైస్తుడు అని అడిగాడట. అంటే క్రీస్తు యొక్క కార్యం ఆయన చూపించగలిగాడని చూపిస్తున్నాం. అది ఒక్క కార్యం మాత్రమే. మన దైనందిన జీవితంలో ఎన్నో కార్యాలు మనం చేయగలము, ప్రభుని తలకు చూపించగలము. కాబట్టి అట్టి స్థితిలో మనం ఉండగలగాలని దేవుణ్ణి అడుక్కుందాం. నాయన ఆ స్థితికి నేను ఎదిగించాము, ఆ స్థితిలో నేను నిలబడటకు కృపను అనుగ్రహించు నాయన. సమయోచితమైన జ్ఞానాన్ని నాకు వివేచనను దయచేయి ప్రభా అని ప్రభును వేడుకుందాం. నా తీర్మానంలో నిలకడగా నిలబడటకు ప్రభా శక్తిని అనుగ్రహించిన ఆయన. నా తీర్మానము స్థిరమైనదిగా ఉండినట్లు నేను శక్తిని అనుగ్రహించు ప్రభా అని ప్రభుని వేడుకున్నాం. మనము ప్రభుని స్తుతించుకున్నాం. పరిశుద్ధుడా, నీవు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా. మా తీర్మానాలు ఏ విధంగా ఉన్నాయో మమ్మల్ని మేము పరీక్షించుకుంటాం నాయన. నువ్వు మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశం నిమిత్తం నీకు వందనాలు నాయన. నీ చేత కడగబట్టకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలో మేము కూర్చోగలిగినటువంటి స్థితిని ప్రభా మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా. నాయన నీవు మాతో మాట్లాడుతున్నది మేము గ్రహించగలిగే జ్ఞానాన్ని తండ్రి వివేచనను మాకు దయచేస్తున్నందుకు నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. మమ్మల్ని రాకడకు సిద్ధపరచిన విధానం బట్టి నీకు వందనాలు. మమ్మలను నాయన నీ పేరు మీద మమ్మల్ని ముద్రించుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. నిత్య జీవాన్ని మాకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేవానికి వందనాలు. దేవునికి కృతజ్ఞత చెల్లించిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందాం. కొద్ది నిమిషాలు మరి మౌనంగా ఉండి కనపడదాము. ప్రభుని మనం అడిగి ఉన్నాము, ప్రభుతో సహవాసం చేయటకు వచ్చున్నాము. ఆయన మనతో ఏమి మాట్లాడుతున్నారు, మనను ఆయన చూచుచున్నారు. కాబట్టి మన ఆత్మీయ నేత్రాలు తెరవగల దేవుడు కాబట్టి ఆయన మనకు కనపడాలని, మనతో మాట్లాడాలని, మనకు ఆత్మీయ మరి చెవులను దయచేయాలని, వినికిడి దయచేయాలని మన హృదయాన్ని ప్రభుకు సమర్పించుకుని కొద్దిసేపు మౌనంగా ఉంది.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్ర స్తోత్రార్పడానికి వందనాలయ. ఇప్పటి వరకు నాన్న నీ యొక్క కృపలో మమ్మల్ని ప్రభా నడిపించిన తండ్రి నీకు వందనాలు. మా ఎడల నీ కృపను చూపినందుకు నీకు వందనాలు. మా సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. మా తండ్రి నాయన నీ సన్నిధిలో కూర్చుని వరకు నీ కృపను అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు. మా తీర్మానాలు నీ అందు స్థిరపరచుకొని బలపరచమని నా ప్రభా. మేము అంతవరకు నిలకడగా నీలో నిల్చుండగలిగే గొప్ప కృపను దయచేయమని నీ నామంలో నా తండ్రి వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ ముద్రింపబడగలిగినట్లు వారి విశ్వాసాన్ని బలపరిచి నా ప్రభ నా తండ్రి నాయన నీతిమంతులముగా ప్రభ తండ్రి పిలువబట్టకు ప్రభ నాయన మమ్మలను నా తండ్రి నాయన ఆ ఉన్నత స్థితికి ప్రభ ఎదిగించమని నా ప్రభ నాన్న అక్కడ బహు సమీపంగా ఉంది కనుక నాయన మేము నిద్రమత్తులమై ఉండకుండా మెలకుగా ఉండి నాయన నీ కొరకు ఎదురు చూడగలిగిన స్థితిని మాకు మా కుటుంబాలకు మా బిడ్డలకు దయచేయమని అన్ని విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని నామ తండ్రి